హెబ్రీ పత్రిక వివరణ ఎన్నో రోజు అండి? 6 కదా. వెరీ గుడ్. 5 వారాలు ముగించుకొని 6వ వారానికి రావడానికి దేవుడు కృప చూపాడు. చాలా విషయాలు మనం వరకు నేర్చుకున్నాం. అవునండి. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఏమీ లేవు. జస్ట్ మాట్లాడుకుంటే ఎన్ని వచ్చినాడు మాట్లాడుకున్నాం? 4 వచ్చినాలు అంతే. ఎన్ని వచ్చినాడమ్మా? 4 వచ్చినాలు. ఇవన్నీ మీ మనసులో ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ప్రారంభ రోజు పరిచయం మాట్లాడుకున్నాం. ఏంట్రా పరిచయం అంటే, హెబ్రీలు అని ఒక చక్కటి సంఘానికి, ఏ ఊళ్ళో సంఘం అది? యెరూషలేములోని సంఘానికి పత్రిక రాస్తున్నాడు. వాళ్ళు ఏ భాష మాట్లాడేవారు? హెబ్రీ భాష మాట్లాడేవారు. హెబ్రీలారా, మీరు ఖచ్చితంగా దేవుళ్ళలోని వెనక్కి వెళ్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని కాదంటున్నారంటే ఆయన ఏంటో మీకు అర్థం కాలేదు. అర్థమైతే విడిచిపెట్టరు అనే ఒక మంచి తాత్పర్యాన్ని తీసుకొని యేసు ప్రభు ఎవరో అర్థమయ్యేలా చెప్తున్నాడు వాళ్ళందరికీ. ఎవరు? గ్రంథకర్త అయిన అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కటి సువివరించుకుంటూ ఎప్పటివరకు చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. 4 వచనాల్లో టక్క 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 చూడకుండా ఎవరైనా చెప్పగలరా? చూడకుండా, ఖాళీకుండా కాదు, చూడకుండా చెప్పగలరా? నేను చెప్పనా? కొని ఆయన ఎవరు అని మీరు అనుకుంటున్నారండి? మీరు అనుకున్నట్టు సామాన్యుడు కాదు. ఆయన ముందుగా దేవుని కుమారుడు. అంతేనా? ఫస్ట్ అన్నమాట. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. తర్వాత ఆయన దేవుని సమస్తానికి వారసుడు. దేనికి వారసుడు? సమస్తానికి వారసుడు. తర్వాత ప్రపంచమును నిర్మించిన వాడు. తర్వాత దేవుని మహిమ యొక్క తేజస్సు. చూసేస్తున్నారు కదా ఒకసారి అందులోకి, అంతేనా కదా? దేవుని మహిమ యొక్క తేజస్సు. తర్వాత ఎవరు రాయనంటే ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. తర్వాత ఎవరు రాయనంటే సమస్తమును తన మహత్తు గల మాట చేత నిర్వహించువాడు. ఎవరా యేసంటే పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసిన వాడు. ఎవరా యేసంటే చెప్పండి. ఏం మర్చిపోయినా? ఎవరు యేసు? వెరీ గుడ్. ఎవర్రా యేసంటే తిరిగి లేచిన వాడు. ఎవర్రా యేసంటే ఎక్కడ కూర్చున్నట్టు ఆయన కుడి పార్శ్వమున అన్నాడు కదా. అంటే ఆయన అధికారి. ఎవరైనా అధికారి. చివరిగా ఎవర్రా యేసంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు. అదే కదా మనం మాట్లాడుతుంది. యేసు ఎవరు అనే ఒక అవగాహన మనకు లేనప్పుడు మీరు అనుకుంటున్న నజరేయుడైన యేసు పశువుల పాకలో పుట్టిన బాలుడు కాదు, వడ్లవారి కుమారుడు కాదు, మరియ యోసేపుల బిడ్డ కాదయ్యా, సాక్షాత్తు దేవుడు అని చాలా చక్కటి వివరించుకుంటూ వచ్చాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 4 వచనాలు మనం మాట్లాడుకున్నాం. ఏమండి? 5 వారాలు. ఎన్ని భాగాలు మాట్లాడుకున్నాం అంటే ఎన్ని భాగాలు? మొదటి 2 వచనాలు ఒక భాగం, 3, 4 వచనాలు ఒక భాగం. అంటే ఎన్ని భాగాలు మాట్లాడుకున్నట్టు మనం? 2 భాగాలు. అంతే కదా? మొదటి 2 వచనాలు ఒక భాగం, 3, 4 వచనాలు ఒక భాగం. అంటే ఎన్ని భాగాలు మాట్లాడుకున్నట్టు? 2 భాగాలు. ఇప్పుడు ఎన్నో భాగంలోకి వెళ్ళాలి? 3వ భాగం. వారం అయితే 5 వారాలు మాట్లాడుకున్నాం కానీ 2 భాగాలే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు 3వ భాగానికి వెళ్ళాలి. 6వ వారంలో ఉన్నాం. ఆలస్యం చేయకుండా 3వ వారానికి వెళ్దాం. 3వ భాగానికి వెళ్దాం. 6వ వారంలోకి అందులో తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక. హెబ్రీలకు రాసిన పత్రిక తీసారండి. వెరీ గుడ్. 3వ భాగంగా మొదటి భాగమేమో 1, 2 వచనాలు, 2వ భాగం 3, 4 వచనాలు, 3వ భాగం కింద 5 నుండి 14 వచనాలు రాసేద్దాం. ఎన్ని వచనాలు? 5 నుండి 14 వచనాలు. ఎన్ని వచనాలు అంటే అమ్మా? -4 తీసేయండి. 14 నుంచి 10 వచనాలు. అంతే కదమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు అందరూ తెలుసాగా అమ్మయ్య
బండి ఇప్పటికి గట్టికి కదిలింది అనుకుంటున్నారు కదా. అందరు కొందనాలు చెప్పండి, కొందనా చెప్పండి. వెరీ గుడ్. అనుకున్నారు, అలా అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారేంటి ఇక్కడ? వెరీ గుడ్. విచిత్రం ఏంటంటే 3వ భాగం కింద 14 వచనాలు ఉన్నా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 5వ వచనం మాత్రమే. ఏదో వచనాలు ఆ ఒక్క వచనాన్ని చెప్పి ఈరోజు ఆమె అనబోతున్నాను. సో అందరూ కూడా అప్పుడే ఎవరో మనసులు అంటే ముందే ప్రిపేర్ అవుతారని మళ్ళీ ఆశలు పెట్టేసుకొని ఇది తప్పు చెప్పేసారు అనుకుంటారేమో, అది ముందే ఒక హెచ్చరిక ఇస్తున్నాను. ఏమా? వెరీ గుడ్. మొత్తానికి 3వ భాగం ఎన్ని వచనాలు? 10 వచనాలు. 5వ వచనం నుండి 14వ వచనం. దీని టైటిల్ ఇస్తాను, రాసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి టైటిల్ చెప్పండి. ఏ ప్రశ్నతో మనం ముగించాం? వెరీ గుడ్. గత వారం చివరిగా యేసు ఎవరు అన్నది మాట్లాడుకుని దాంట్లో చివరి పాయింట్ ఒకటి చూసాం. ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు అన్నాం కదా. అయితే ఎందుకు శ్రేష్ఠుడో నేను చెప్పలేదు. ఎందుకు శ్రేష్ఠుడో తెలియాలంటే ఈ వారం చెప్దాం అనుకున్నాం. సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న భాగానికి అదే ప్రశ్న, అదే టైటిల్. ఏమని రాస్తారు? దేవదూతల కంటే యేసు ఎందుకు శ్రేష్ఠుడు అని రాయండి. అంతే. దేవదూతల కంటే అది కూడా అన్నాను, శ్రేష్ఠుడే అన్నాను, శ్రేష్ఠుడే అన్నానండి. దేవదూతల కంటే రెండు ఒకటి, శ్రేష్ఠుడు అన్న అది కూడా సేమ్, రెండు సేమ్ ఒకటే మాట. ఏమా? వెరీ గుడ్. ఏదైనా రాసుకోవచ్చు మిస్టర్. దేవదూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడు రాసారా? ఏమా? వెరీ గుడ్. ఎన్నో భాగం ఇది? 3వ భాగం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 5వ వచనం నుంచి 14వ వచనం వరకు. టైటిల్ ఏంటి? దేవదూతల కంటే యేసు వాడు ఎందుకు శ్రేష్ఠుడు. వెరీ గుడ్. దీనికి సమాధానంగా ఇప్పుడు ఈ 14వ వచనం వరకు మనం పాయింట్ వైజ్లో వింటూనే ఉంటాం. ఎందుకు శ్రేష్ఠుడో ఖచ్చితంగా హెబ్రీయులకే కాదు మనకు కూడా తెలియాలి. అది తెలిసే ప్రయత్నంలో భాగంగా ఎందుకు శ్రేష్ఠుడు ఆయన చెబుతూ ముందుగా ఒక మంచి మాట మాట్లాడుకుంటూ ఎవరికంటే శ్రేష్ఠుడంట చెప్పండి. ఎవరికంటే శ్రేష్ఠుడంట? నేను మాట్లాడుతున్నాను. పనిగట్టుకొని అమ్మ వినండి, పనిగట్టుకొని దేవదూతలు ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? హెబ్రీతో మాట్లాడుతున్నాడు. హెబ్రీ అంటే యూదులు లేదా ఇశ్రాయేలీలు. యూదులతోనూ ఇశ్రాయేలుతోనూ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న రచయిత ప్రారంభంలో ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అన్నాడు. ఎవరికంటే అన్నాడు. దాన్ని ఎక్స్ప్రెస్ ఇచ్చాడు, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ప్రవక్తలు బాగా తెలుసు కాబట్టి. ఆయన ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు మాత్రమే కాదు, ఇంకెవరికంటే శ్రేష్ఠుడు? దేవదూతల కంటే శ్రేష్ఠుడు అంటున్నాడు. ఎందుకంటే దేవదూతల కొరకు నొక్కి ఇశ్రాయేలుకి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏ అవసరాన్ని బట్టి దేవదూతల కొరకు సంబోధిస్తున్నాడు అన్నది ముందుగా ఆలోచన చేస్తే మీకు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇశ్రాయేలీలు గుడ్డిగా నమ్మేది దేనిరా అంటే ధర్మశాస్త్రాన్ని. దేన్ని చెప్పండి? దేన్ని? అవునా కదా? వాళ్ళకి ఆ నిబంధనే చట్టం, ఒక రాజ్యాంగం లాంటిది. ఏది? ధర్మశాస్త్రం. వాళ్ళు గుడ్డిగా నమ్మే ధర్మశాస్త్రాన్ని ఇది ఎవరిచ్చారు అని నమ్ముతున్నారు. చూద్దాం, అందరూ తీయండి, అందరూ చూసే ప్రయత్నం చేద్దాం. తీయండి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అందరూ తీద్దాం. వాళ్ళు నమ్ముతున్న ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు అన్న అవగాహన వరకు ఉందో చూద్దాం. గబగబా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ తీయండి 7వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 53వ వచనం చూద్దామా? 53వ వచనం. వెరీ గుడ్. దేవదూతల ద్వారా నియమింపబడిన ఏ శాస్త్రం అంటే? వెరీ గుడ్. అంటే ఇశ్రాయేలులారా, మీరు ఏ చట్టం అయితే నమ్ముతున్నారో, ఏ శాస్త్రాన్ని అయితే నమ్ముతున్నారో అది ఎవరి చేత నియమించబడిందంట? చెప్పండి అమ్మా, అంటే చెప్పండి. అంటే వాళ్ళు దేవదూతలు నమ్మడానికి ముఖ్య కారణమే వాళ్ళు ఏమి ఇచ్చారని? ధర్మశాస్త్రం ఇచ్చారని. వాడికి అర్థం లేదా? ఎవరు చాలా చోట్ల చూడండి, మీకు నేను ఇవన్నీ చెప్పక్కర్లేదు కానీ మీరు అనుభవం కానీ
పదే పదే యేసు ప్రభుని పాయింట్ అవుట్ చేసిందే ఏం పాటించట్లేదని, ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదని. ఆజ్ఞలో ఉంటే మీరు ఇలా చేస్తారేంటి? అంతేకాదు పట్టుకునే ప్రయత్నం. ఎవరి ఏదో తెగరోళ్ళ చూసారా యేసు ప్రభు బొమ్మలందరూ వచ్చి ఇదిగో మరి చంపేమన్నారు రాళ్ళతో బట్టి ఏం చేయమంటావు? ఎవరిని? వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేమన్నారు కదా, మరి ఏం చేయమంటావు? చంపేమంటావా? ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? కానీ చంద్రుడంటే వాళ్ళ ముందున్నది ఎవరో, వాళ్ళు మాట్లాడుతుంది ఎవరితోనో, వాళ్ళు అసలు ఆ ప్రశ్న వేసింది ఎవరికో తెలుసుకోలేని స్థాయిలో ఉన్నారు ఆ మూర్ఖ జనం. ఏమనుకున్నారు? బుక్ అయిపోతారు కదా చాలాసార్లు. ఈ ఆస్తి ఉన్నవాడిని ఏం చేయమంటావు? అదే కదండి, రకరకాల ప్రశ్నలు. నేను పరలోక రాజ్యాన్ని ఏం చేయమంటావు? ఇది అటకారంగా సరదాగా ఎవరికి అంటే వాళ్ళ దృష్టిలో యేసు ప్రభుని ఎంత తక్కువ చూపు చూశారో, ధర్మశాస్త్రాన్ని ఎంత ఎక్కువగా చూసారు చూడండి. యేసు ప్రభు మీద వేసిన నింద ఏంటంటే ఈయన ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రంతో ఒక రకమైన పిచ్చి. ఎవరికి చెప్పమ్మా? ఎవరికి? ఇశ్రాయేలుకి లేదా యూదులకి, వాళ్ళే హెబ్రీయులు. సో ఏ ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు నమ్ముతున్నారు, ఏ ధర్మశాస్త్రాన్ని ప్రణాళికగా తీసుకుంటున్నారు, ప్రామాణికంగా తీసుకున్నారు, ఆ ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడిందని నమ్ముతున్నారంట? చెప్పమ్మా, ఎవరి ద్వారా? ఆ దేవదూతల ద్వారానే మాత్రమే కాదు, అందుకు మాత్రమే కాదు. కానీ ఇంకా చెప్పాలంటే దేవదూతలు అంటే భయమే కాదు, దేవదూతలు అంటే చెప్పలేనంత పిచ్చారు ఆరాధన ఒక రకంగా. ఎవరిని? దేవదూతలు కూడా ఆరాధించేస్తారంటండి. ఆ పిచ్చి కుదిరిపోయి ఆరాధన కింద అయిపోతుంది. చూడండి, కొంతమంది ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఎక్కువైపోతుంది, కుదిరిపోయి ఏమైపోతుంది? వర్షిప్ అయిపోతుంది. చూస్తారా? వచ్చిన ఎక్కడుంది? తులసి పత్రిక అనుకుంటా 2వ అధ్యాయం. వాళ్ళు చేస్తున్న మిస్టేక్ చూడండి. దేవదూతలను ఆరాధించి చెడు స్థాయికి వెళ్ళిపోయారు. ఎవరు? హెబ్రీయులు, ఇశ్రాయేలీయులు, యూదులు. 2వ అధ్యాయం 18వ వచనం. అతి వినయాశక్తుడై. ఏ ఆరాధన అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు అని మాత్రమే అనుకోకుండా, అయ్యో మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవదూతలు మామూలు కాదు, సామాన్యులు కాదు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయారు. ఎవరిని? అమ్మ ఒక మాట చెప్పనా? ఏదో చూడండి, అభిమానం అక్కడ వరకు చాలు. ముదిరితే దురాభిమానం, అది చాలా ప్రమాదం. ఎవరి మీదైనా ప్రమాదమేనా? చెప్పండి, చూడండి అన్న రేపు. ఎవరి మీదైనా ప్రమాదమేనా? ఎవరి మీదైనా ప్రమాదమే. అయ్యగారిని గౌరవించాలి, అంతే. ఎలా గౌరవించాలి? అంతే. దేవుని సేవకుడుగా, దేవుని నాయకుడిగా, దేవుని రాయబారిగా. అమ్మా నా వైపు చూడాలి, అందరూ కూడా వాళ్ళు చదువుతారు. ఆగడం లేకపోతే సరే ఒకసారి హాస్పిటల్ సరే కదండి. అందరికీ నేను ముందే చెప్తా అనుకున్నాను, ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను. డిసిప్లినరీ కమిటీ ఎవరండి? వీర వెంకటలక్ష్మి గారేది, చెక్కాల ప్రవీణ్ గారేది, మౌలిక గారు బయట ఉంటారు ఏంటండి? చూడాలన్నా. వెరీ గుడ్. ఓకే, మాట్లాడనా అమ్మా? మాట్లాడనా? వెరీ గుడ్. అభిమానం ముదిరితే దురాభిమానం. ముదరకూడదా? చెప్పండి, ముదరకూడదా? ఎక్కడ ముదరకూడదండి. ఈరోజు దొరక కూడా చెప్పండి. సూర్యప్రకాష్ గారు పొరపాటున కొంచెం ఫేమ్ పెరుగుతుంటే మనుషులు కూడా దేవుడు చేసేస్తున్నారండి. ఈరోజు చేస్తున్నారు లేదండి? మీరు చూడండి, మనుషులు కూడా దేవుడు చేసేస్తున్నారు. అదే ఎప్పుడూ నాకు కొంతమంది నాయకులు చూసి సంతోషపడతాను. నాకు చాలా ప్రేమ నాయకులన్నా, పోరాట యోధులన్నా, దేని వరకైనా పోరాడాలన్నా నేను చాలా సంతోషపడతాను వాళ్ళు చూసి. కానీ ఎవరిని దేవుడితో సమానంగా అయితే మనం చేయకూడదండి. కానీ ఈరోజు మనుషుల్ని దేవుళ్ళు చేసే స్థాయికి వెళ్ళిపోయారు అందరూ. అయ్యగారులు కూడా దేవుళ్ళు చేస్తే చాలా చోట్ల అయితే. ఎవరిని దేవుడిని? అయ్యగారిని దేవుడు. పలానా అయ్యగారు అంటే ఇంకా అయ్యగారికి వచ్చి చచ్చిపోయినా సరే, అయ్యగారి సమాధి ముట్టుకుంటే ఇప్పటికే జరుగుతున్నాడు, చచ్చిపోయినా సరే. ఎందుకని? అయ్యగారు ఏమైపోయాడు?
దేవుడు కొంతమంది ఎలాగంటే అంటారు, లేదే గారు మీరు అలా అంటే చచ్చిపోయాడు ఆత్మ దైవ పరమాత్మలో కలిసిపోయి వాళ్ళు కూడా ఏమైపోతారు, దేవుళ్ళు అయిపోతారని ఎవరు నాకు సాగి చెప్పారు. ఆత్మ ఏ ఆత్మలో కలిసిపోతుందంట, పరమాత్మలో. మరి మిగతా మన ఆత్మలే కాదు, ఎందులో కలిసి దురాత్మలో కలిసినాయంట. వాళ్ళ ఆత్మ పరమాత్మలో కలిసింది, మరి మన ఆత్మ మరి అంతే కదా అర్థం. ఎవరిదైనా పరమాత్మలో కలవాల్సిందే. మరి అందరూ దేవుళ్ళ మాట్లాడండి. కానీ నిజం చెప్పండి, ఈరోజు అభిమానాలు ముదిరి స్థాయిలు దాటేసి తారస్థాయికి చేరుకొని వాళ్ళ మీద పిచ్చి పెంచుకొని మనుషుల్నే దేవుళ్ళు చేస్తున్న దాఖలా ఈ రోజులో ఉందా లేదా? చాలా చట్ట. ఒక రాజకీయ నాయకుడు పొరపాటున కొంత ఫేవర్గా ఉంటే జనాలకి కొన్ని రోజులకి హీ బికమ్ ఏ గాడ్. ఏమైపోతాడు ఆయన? దేవుడు. అలా ఒక సినిమా యాక్టర్ ఎవరన్నారు, అన్నా నువ్వు యాక్టర్ కాదన్నా, నువ్వు మా దేవుడు అన్నా. ఎవరిని పేరు చెప్పాలండి. ఒక సినిమా యాక్టర్ దేవుడు, ఒక రాజకీయ నాయకుడు దేవుడు, ఒక పాస్టర్ గారు దేవుడు. మనం ఎలాగైతే మనుషులు దేవుడు చేసేస్తున్నామో ఈయన కూడా ఏం చేశారు తెలుసా? దేవదూతలను ఏం చేశారు? దేవుడు చేసి ఆరాధించి స్థానస్థాయికి వెళ్ళిపోయాడు. అంటే దేవదూతల మీద చాలా విపరీతం జబ్బులు తెలికి ఎవరికి? ఇశ్రాయేలీయులైన హెబ్రీయులకి. ఆ మాటకి అర్థం లేదా? ఆ జబ్బును నయం చేయాలి, దానికి మెడిసిన్ ఇవ్వాలి. వాళ్ళ దృష్టిలో ఏ దేవదూతలు అయితే గొప్పలు అనుకుంటున్నారో వాళ్ళకంటే యేసు ప్రభు ఎంత గొప్పడో చెప్పాలి. అది చెప్పడానికి ఇప్పుడు ఈ పోర్షన్ని మొదలు పెడతాడు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అందులో తీయండి. మీకు అర్థమైంది కదా? దేవదూతల కోసం ఎందుకంటే వాళ్ళకి దేవదూతల పట్ల ఒక దురాభిమానం ఉంది. దాన్ని నయం చేయడానికి ఆయన చక్కటి మెడిసిన్ హెబ్రీ పత్రిక ద్వారా ఇస్తున్నాడు. చూద్దాం. అందులో తీయండి. 5వ వచనం. ఏలయనగా 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 అంటే అర్థం ఏంటి? మీ అందరూ తెలుసు కదండి. ఏలయనగా ఎందుకనగా అంతే కదండి. కారణం ఏంటండి? అది దేనికి కారణం? మనం చెప్తాను, ఇది కంటిన్యూస్ టెన్స్ లో రాయబడింది. 5వ వచనం గమనించండి. నేను పోయిన వారు ఏ ప్రశ్న అయితే చెప్పాను దానికి సమాధానంగా రాయబడుతుంది. ఇది ఎందుకు శ్రేష్ఠుడు అంటే అదే కదా అర్థం. ఎందుకు గొప్పవాడంటే, ఎందుకు అధికుడంటే ఎందుకంట చూడండి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానని ఒక వచనం చెప్పాడు. ఎక్కడదో చూద్దాం తర్వాత. అదే ధర్మశాస్త్రం. వాళ్ళు ఏం నమ్ముతున్నారు? ధర్మశాస్త్రాన్ని. ఆ ధర్మశాస్త్రం నుంచి ఒక వచనాన్ని చూపించాడు. ఏమని? నీవు నా కుమారుడవనియు, నేడు నేను నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రిని అయ్యుందుననియు, ఆయన నాకు కుమారుడు అయ్యుందుననియు ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పేనా? బాగండి. చెప్పేనా? చెప్పాడా? ఎవరితో? దూతలతో. ఏమని? నువ్వు నా కొడుకు అని దూతల్లో ఎవరితో అయినా ఎప్పుడైనా చెప్పాడా? ఏమని? మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. చదివితే ఏమంతా కాదు. అందుకే 10 అడుగుతున్నాడు. కారణం చెప్తున్నాడు. దేనికి కారణం? దేవదూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడు? ఆ ప్రశ్న. దానికి కారణం చెప్తున్నాడు. 2 వచనాలు చూపించాడు పాత్ర పదంలోంచి. ఒకటేమో నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. రెండవది నేను ఆయనకి తండ్రి అయ్యుందును, ఆయన నాకు కుమారుడు అయ్యుందును. ఈ 2 వచనాలు చూపించాడు. నా కుమారుడు అన్న మాట దూతలతో ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాడా? చెప్పాడా అంటే అర్థం ఏంటి? చెప్పండి. అంటే అర్థం ఏంటి? చెప్పలేదు. ఏం చెప్పలేదు? కుమారుడు అని చెప్పలేదు. మరి ఎవరితో చెప్పాడు? చెప్పండి. కుమారుడు ఎవరి కోసం చెప్పాడు? కొని యేసు ప్రభు కోసం చెప్పాడు. నేను అడుగుతున్నాను, యేసు ప్రభు కోసం కుమారుడు అని చెబితే దేవదూతల కంటే గొప్పడా? మాట్లాడండి. ఆయన ఇచ్చిన ఆన్సర్ కదా. ఏమన్నాడు? దేవదూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడు? క్వశ్చన్ వచ్చింది. దానికి ఆన్సర్ చెప్పాలి. ఇదిగో దేవదూతల కంటే పవర్ ఎక్కువ దీనికి, అంతేగా చెప్పాలి. మాట్లాడేటండి. ఆయన ఓం విషయం అంటే తమ జంతర మంత్రి ఏదో అంటాడు, అది ఏదో పవర్ చెప్పాలి. దేవదూతల కంటే ఎందుకు గొప్పోడు అన్నాడు. ఆ గొప్పోడు అన్నప్పుడు గొప్పతనం ఏంటో చెప్పాలి. ఇప్పుడు నా కుమారుడని ఎవరినన్నాడైతే
యేసు ప్రభుని అన్నాడు. మరి యేసు ప్రభుని కుమారుడు అన్నంత మాత్రాన దేవదూతల కంటే గొప్పోడా? కుమారుడు అంటే ఎందుకు గొప్పోడు? మరలా మీకు తెలియదా అని అడుగుతున్నాడు వాళ్ళని. ఎవరిని? నిజంగా పౌలు గారి వాక్య చాతుర్యం ఎంత బాగుంటుందో. నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఎవరికి? నిజంగా ఎంత బాగా మాట్లాడతాడండి పౌలు గారు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్తాడండి మహానుభావుడు. దేవుడిచ్చిన జ్ఞానం, మహాజ్ఞానం అంతే. మీకు తెలుసు కదా కొన్ని వచనాలు. మీకు తెలిసిన వచనాల్లో ఏం తెలుసు మీకు? ఇదిగో నేడు ఏంటది? మళ్ళీ చదువుతుంది చూడండి. మొదటిది, నీవు నా కుమారుడు అనియు నేడు నేను నిన్ను కని ఉన్నాననియు. ఎక్కడుందా వచనం? ఎక్కడుందా వచనం? తీర్థం తీయండి. కీర్తన గ్రంథం 2వ కీర్తన. కీర్తన గ్రంథం 2వ కీర్తన తీసారా బంగారు తల్లు? కీర్తన గ్రంథం 2వ కీర్తన ఎక్కడ? 7వ వచనం. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అంటే ఇక్కడ ఇందాక హెబ్రీ పత్రికలో ఏ మాట, ఏ ప్రవచనాన్ని చెప్తున్నాడు, ఆ ప్రవచనం ఆల్రెడీ వీళ్ళు నమ్ముతున్న ధర్మశాస్త్రంలో ఉంది. అదే కాదు, ఇంకోటి చెప్పాడు కదా, అది కూడా ఇంకోటి, నేను ఆయనకు తండ్రిని అయ్యుందును, ఆయన నాకు కుమారుడు అయ్యుందును. అది ఎక్కడుంది? సమూయేలు 2వ గ్రంథం. అది కూడా తీద్దాం, రాసేసుకోండి ముందు గబగబా. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం తీసారండి? వెరీ గుడ్. 14వ వచనం. నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతడు నాకు కుమారుడు అయ్యుండును. చాలండి. ఈ మాట ఇందాక ఎక్కడ చదువు మనం? హెబ్రీ పత్రికలో. అంటే వాళ్ళకి తెలిసిన పాత నిబంధనలు చూపిస్తూ, వాళ్ళకు తెలిసిన ప్రవచనాలు చూపిస్తూ అంటున్నాడు, ఇదిగో నువ్వు నా కుమారుడు అని దేవదూతల కోసం ఎక్కడైనా చెప్పాడా? చెప్పండి, చెప్పాడా? చెప్పాడా అని అన్నాడు. దాని అర్థం ఏంటి? ఎక్కడ చెప్పలేదు. మరి ఎవరి కోసం చెప్పాడు? యేసు ప్రభు వారి కోసం చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు వారిని కుమారుడు అన్నంత మాత్రాన దేవదూతల కంటే గొప్పోడా? వాళ్ళు అడుగుతున్నాడు. ఎందుకు గొప్పోడంటే ఆయన కుమారుడు. కుమారుడు అంటే దేవదూతల కంటే గొప్పోడైపోతాడా? ఏమండి, ఇవన్నీ మనకు తెలియాలని నేను మీ అందరికీ ఎంతగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ చెప్పనా? వాళ్ళ దృష్టిలో కుమారుడు అంటే దేవదూతలకే కాదు, అందరికంటే గొప్పోడు. ఎవరి దృష్టిలో? హెబ్రీల దృష్టిలో. ఇప్పుడు ఎందుకు గొప్పోడు చెప్తాను మీకు. కుమారుడు అంటే అందరికంటే గొప్పోడు. ఎందుకు గొప్పోడు చెప్పనా? పాత నిబంధనలో వాళ్ళకిచ్చిన ప్రవచనమే మీకు కుమారుడు అనుగ్రహించబడును. ఏమనుగ్రహించబడతాడు? తీద్దామా? తీయండి అందరూ కూడా. అంటే వాళ్ళ కుమారుడు తెలుసో తెలీదో చూడండి. కుసేపు యేసు ప్రభు కుమారుడు అన్నది వదిలేయండి. మొత్తానికి కుమారుడు అంటే తెలుసు వాళ్ళకి. ఎవరికి? హెబ్రీలకి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా అమ్మా శిశువు పుట్టెను, కుమారుడు మనకు కుమారుడు అనుగ్రహించబడును. అంతేనా? బడెను. తర్వాత ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ఎవరు దేవుడు? కుమారుడే దేవుడు. ఆ మాట మీకు అర్థమైందా లేదా? ఈ ప్రవచనం ఎవరిది? ఎవరికి చెప్పాడు? ఏ దేవదూతల ద్వారా, ఏ ధర్మశాస్త్రం అయితే హెబ్రీలకు ఇచ్చాడో అదే ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుసు ఇప్పుడు అంటే హెబ్రీలకు నమ్మకం ఉంది. ఏంటి? మనకు ఎవరు అనుగ్రహించబడతాడు? కుమారుడు. ఆ కుమారుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. ఇంకా చెప్పండి, ఆ కుమారుడు ఎవరు? ఆలోచనకర్త. ఆ కుమారుడు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఈ నమ్మకం వాళ్ళకు ఉందా లేదా? చెప్పండి. యేసు ప్రభు కుమారుడు వదిలేడు కుసేపు. కుమారుడు వాళ్ళకి నమ్మకం ఉందా లేదా? ఉంది. ఇంకా చెప్పనా, ఈ కుమారుడినే చాలా చోట్ల మాట్లాడుతూ మెస్సియా వస్తాడు మీకోసం అని ఎదురు చూశారు వాళ్ళు. ఏమని? ఇంకో వచ్చిన దేతం తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. అంటే ఇశ్రాయేలుకున్న నమ్మకాన్ని చూడండి మీరు అందరూ కూడా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం అందరూ చూద్దాం, తీయాలి. టైం అయిపోతుంది కాబట్టి చూడాలి మనం. యెరూషలేమును
ఏమా మరలా కట్టించవచ్చునని బయలుదేరిన సమయము మొదలుకొని ఎవరంటండి? అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు. అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు అంటే వీళ్ళకి తెలుసు ఎవరు వస్తారో. అభిషక్తుడైన అధిపతి కింద అంకేశాడా? ఏమన్నాడు? మెస్సియా. ఎవరు చెప్పండి అమ్మా? మెస్సియా. మెస్సియా అంటే అభిషక్తుడు. ఇంకా చెప్పనా? మెస్సియా అన్న క్రీస్తన్న అభిషక్తుడన్న ఒకటే. అంటే మెస్సియా వస్తాడని తెలుసు, అభిషక్తుడు వస్తాడని తెలుసు, అట్ ది సేమ్ టైం కుమారుడు కూడా వస్తాడని వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళకి వచ్చిన జబ్బు ఏంటంటే ఆ కుమారుడే యేసు ప్రభు అని వీళ్ళు నమ్మలేకపోతున్నారు. నా మాట మీకు అర్థం లేదా? చూపిస్తాను మరిన్ని ఆధారాలు మీకు. అంటే యూదులకి ధర్మశాస్త్రం చాలా గొప్ప. హెబ్రీలకి ఆ ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడింది? దేవదూతల ద్వారా. అందుకని ఎవరు గొప్పగా చూస్తున్నారు? దేవదూతల్ని. కానీ ఈయన అంటున్నాడు, బాబు ఆ దేవదూతల ద్వారా ఇవ్వబడ్డ ధర్మశాస్త్రంలోనే కొడుకు కోసం తెలుసు కదా మీకు. తెలుసు. నా కొడుకు అని వాళ్ళు ఎవరి కోసమైనా అన్నాడా? అనలేదు. ఎవరి కోసం అన్నాడు? ఈయన కోసం అన్నాడు. ఏ కొడుకు ఎవరు మీకు తెలుసా? తెలుసు. ఏటి? వాళ్ళకు ప్రవచనం ఇవ్వబడింది. ఏమని? మీకు కుమారుడు అనుగ్రహించబడును, మీకు కుమారుడు అనుగ్రహించబడును, మెస్సియా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు అమ్మా? వచ్చి ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు తెలియాలి. ఇదే మెత్త గొడవ. ఎందుకు దేవదూతల కంటే శ్రేష్ఠుడు? దేవదూతలు అంటే శాశ్వతకే కుమారుడికి లింక్ చేయటమని తెలియాలి. కుమారుడు వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? మెస్సియా వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు? చాలామంది చేస్తున్న బుద్ధి పొరపాటు పని ఏంటి తెలుసా? ఎవరో చెప్పిన ఒక వచనం పట్టుకొని ఆ ఒక్క వచనం దగ్గర స్టక్ అయిపోతున్నాం మనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో కుమారుడు అనుగ్రహించబడును, తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు అని వదిలేలే. 7వ వచనం కంటిన్యూ చేసేదానికి చదువు ఒకసారి తీయండి. 7వ వచనాన్ని యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం అందరూ చూడాలి. ఒకసారి మళ్ళీ 6, 7 చదువుతాం కలిపి. 6, 7 కలిపి చదువుతాం. ఏలయనగా అమ్మా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తర్వాత ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము. ఇది పెద్ద గొడవ. వచ్చిన కొడుకు ఏం చేస్తాడయ్యా అంటే సర్వకాలము దావీదు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడంట. కొడుకు ఏం చేస్తాడు? ఎక్కడా? వెరీ గుడ్. మీకు అన్నీ అలాగా చక్కగా తెరవబడాలి. కొడుకు వస్తాడు. ఆ వచ్చిన కొడుకు వాళ్ళకి తెలుసు అనమాట, మాకు కొడుకు వస్తాడు. ఆ వచ్చిన కొడుకు ఏ పరిపాలన చేస్తాడు? రాజ్య పరిపాలన. ఇంకో వచ్చిన కూడా చూద్దాం మీకు ఇంకా వివరణ కోసం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. కొడుకు, పుట్టబోయే కొడుకు, రాబోయే రాజు ఏం చేస్తున్నాడు వాళ్ళకి వివరణ ఇస్తున్నాడు. 5వ అధ్యాయం 2వ వచనం. బేత్లెహేము, ఎఫ్రాతా, యోదావారి ఏమండి కుటుంబములలో నీవు స్వల్పమైన దానివైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు ఎవరిలో నుండి? మీలో నుండి ఏలబోయేవాడు రాజు, అధిపతి, మెస్సియా, కుమారుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడైనా? మీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగును. ఆయన ఏలేవాడు, మీలో నుండి వస్తాడు. వచ్చినవాడే కుమారుడు, వచ్చినవాడే మెస్సియా, వచ్చినవాడే అభిషక్తుడు. ఆయన ఏం చేస్తాడు? రాజ్య పరిపాలన చేస్తాడు. ఏ పరిపాలన అమ్మ? అందరూ చెప్పండి, ఏ పరిపాలన? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఈ అవగాహన యూదులందరికీ ఉందా లేదా? ఇప్పుడు మనం చదివే అన్న ఆలోచనలే కదా, ఉంది కదండి. మీకు ఇంకా డౌట్ ఉంటే
అంటే కుమారుడి మీద ఇంకా కుమారుడు వస్తాడని కానీ లేకపోతే ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు కానీ డౌట్ ఉందండి మాకు అంటే మీకు చాలా నేను మొన్న ఎప్పుడు మనం దానియేలు గ్రంథం మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక మంచి ప్రవచనం చూస్తాం దానియేలు ద్వారా. ఏమన్నాడు దానియేలు గారు? అది కూడా చూద్దాం, తీయండి ఒకసారి. దానియేలు గ్రంథం అమ్మా తీద్దాం, తీయండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచ్చిన కూడా చూద్దాం. చూడండి ఒకసారి. కుమారుడు ఏం చేయబడతాడో అక్కడ రాస్తున్నాడు చూడండి. ఎవరికి దర్శనం? వెరీ గుడ్. దానియేలు గ్రంథం చదువు చెప్పుకున్నాం కదా, అప్పుడు మీ అందరికి గుర్తుండాలి ఈ మాట. దానియేలు గారికి ఏం కలిగిందంటే చూడండి. రాత్రి కలిగిన దర్శనంలో నేను ఇంకా చూస్తున్నాను, ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుడు. ఎవరా కుమారుడు? కుసేపు యేసుప్రభువుని వదిలేయండి, మొత్తానికి వాళ్ళకు ఒక విట్నెస్ ఏంటి, మీకు ఒక కుమారుడు వస్తాడు. ఇది ఆజ్ఞ ఉంది, ఇది ఒక ఆధారం ఉంది వాళ్ళకి. ఎవరికి? యూదులకి. అందుకే అంత తేటతెల్లంగా చెప్తున్నాడు. ఇదిగో కొడుకు, నా కొడుకు అని చెప్పాడుగా, కుమారుడు అన్నాడు కదా, మీకు తెలుసు కదా అని అడుగుతున్నాడు వాళ్ళని. ఎందుకంటే కుమారుడు కూర్చున్న అవగాహన ముందే ఉంది వాళ్ళకి. ఎవరికి? హెబ్రీలకి. అర్థమైనా లేదా? వెరీ గుడ్. చూడండి. మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వానిని. ఏ వృద్ధుడగు అంట? ఆయన ఎవరు? మహావృద్ధుడు ఎవరు? తండ్రి. ఇది ఒక అలంకార భాషలో రాయబడుతుంది. ఏ భాష? తండ్రిని మహావృద్ధుడు అని అంటే ఇప్పుడు ఆయన ముసలింటికులు ఉండి పొడవుకున్నాయి అని ఎవరు ఊహించుకున్నారు కాక పెద్దోడని. ఆయనకంటే పెద్దోడని అంటే ఆ వివరణ అలా రాశాడు. వెరీ గుడ్. మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఎవరి సన్నిధిని అంటే ప్రవేశించి? మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు, రాష్ట్రములు, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకియ్యబడెను. ఎవరికి? కుమారుడికి. ఏమి ఇయ్యబడుతుంది? అధికారం. ఏమి ఇయ్యబడుతుంది? అధికారం. ఎవరికి ఇయ్యబడుతుంది? కుమారుడికి. ఈ విషయం ముందే తెలుసంటే వీళ్ళకి. ఎవరికి? హెబ్రీలకి. ఎవరికి? హెబ్రీలకి. ఏం తెలుసు? కుమారుడు వస్తాడు, ఆ కుమారుడికి ప్రభుత్వము, అధికారము ఇవ్వబడుతుంది. ముందే చెప్పేస్తున్నాడు. అక్కిందంటాడు ఆయన ప్రభుత్వము శాశ్వత కాలమైనది, ఇంకా ఆయన తప్ప ఇంకొక రాజు లేడు. అమ్మా ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇచ్చి ఆమెనంటాను. గత వారం వాక్యం నాకు గుర్తుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తడానికి ఎంత ఫీల్ అవుతున్నారండి, మీరు హర్ట్ అవుతున్నారు ఏటో. అయ్యగారి మాట ఏనంటే తప్పేం లేదు, అందరికి వందనాలు. ఎత్తిన వాళ్ళ చేతులకి దేవుడు ఆ ఎముకలకి పుష్టి ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చిన కాక ఎత్తన వాళ్ళు తిట్టడం ఎందుకు? దీవెనెత్తే ఎత్తారేమని. ఎత్తండి. గత వారం వాక్యం నాకు గుర్తుందన్న వాళ్ళు 1 2 అందరికి వందనాలండి. కెమెరా ఉంది ఎందుకు వచ్చిన కూడా కానీ చాలా బాగా వింటున్నారు అందరూ కూడా. గత వారం మీ అందరికి గుర్తుంది కథ. ఇప్పుడు ఎత్తితే ఎక్కడ కూడా ఏంటంటే ఏం అడుగుతాడా నన్ను, మా వాడు మంచోడు కాదు, ఏం అడుగుతాడనో డౌట్ మీ అందరికి. సరే అమ్మ అందరినీ కలిపి అడుగుతున్నాను చెప్పండి. గత వారం చెబితే ఆయన చనిపోయి సమాధిలో ఉండలేదు, చనిపోయి ఏమయ్యాడని చెప్పుకున్నాం? తిరిగి లేచాడు. అధికారి ఎప్పుడయ్యాడని చెప్పుకున్నాం? మీకు గుర్తుందో లేదో? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన? దేవుని కుడి పార్శ్వమున. కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అందరికి మనం ఏం మాట్లాడుకున్నాం? అధికారిగా. ఎలాగా? అధికారిగా. అంటే ఆయన అధికారి అవుతాడు, రాజు అవుతాడు, ప్రభుత్వాలని ఏలుతాడు, ఆయన చేతికి అధికారం ఇవ్వబడుతుంది అంటాడంటే ఇది ఎప్పుడు గొడవ? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ కుమారుడు శాశ్వత కాలం అధికారిగా ఉంటున్నాడు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? పరలోకంలో. ఎలా ఉంటున్నాడు? శాశ్వత కాలం అధికారి. వెరీ గుడ్. మరి ఇంతకీ ఆ కుమారుడే ఈయన అనడానికి వాళ్ళకి ఆధారం ఏంటి అని అంటే ఇప్పుడు మీరే చెప్పండి. యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకొని బయటకు వచ్చారు. వచ్చాక అందరూ చూస్తుండగా
ఆత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చింది. అప్పుడు పైనుంచి ఒక స్వరం, గంభీరమైన స్వరం, ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు. ఈయనెవరు? నా ప్రియ కుమారుడు. నా కుమారుడెవరో కాదు, ఈయనే. ఎవరు? ఈయనే. ఎవరాయన? యేసే. వాళ్ళ కుమారుడిని నమ్మారు. ఎవరు నమ్మలేదు? యేసే కుమారుడని నమ్మలేదు. నా మాట అర్థమైందా? మీకు ఇంకో కూడా చెప్పనా? యోహాను సువార్తలు అంటారు, యేసు ప్రభును సిలువ వేయడానికి కారణమే ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు అంటాడు. అక్కడ తీద్దామా? తీయండి ఒకసారి. యేసు ప్రభు వారు ఏం చెప్పారంట? యోహాను సువార్త 5:18 తీయండి. 5:18 ఆయన విశ్రాంతి దినమును దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానముగా చేసుకొనును కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువ ప్రయత్నాలు చేసిరి. అయితే గొడవేటి ఏం చెప్పాడంట? ఒరే ఆ కొడుకు ఎవరు? నేనే అన్నదట. దాన్ని ఏం చేయలేకపోయారు, నమ్మలేకపోయారు వాళ్ళు. ఎవరు చెప్పండమ్మా? ఎవరు? యూదులు. నా వాడికి అర్థం లేదా? వాళ్ళకి ఏ నమ్మకం లేదు, కుమారుడు అంటే నమ్మకం ఉంది. కుమారుడు ఎవరు? వస్తాడు, ఆయన రాజ్యభారాన్ని మోస్తాడు, ఆయన అధికారిగా ఉంటాడు, ఆయన మెస్సియా. అందుకే చూడండి చాలా చోట్ల మెస్సియా నువ్వేనా అని అడుగుతుంటారు. అంటే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సీ కోసం. వాళ్ళకి ఎవరు తెలుసు? కుమారుడు తెలుసు. కానీ ఆ కుమారుడు నేనే అని ఆయన చెప్తుంటే నమ్మలేకపోయారు. ఎవరు? నా మాట మీకు అర్థం లేదా? యూదులు. అందుకే ఇప్పుడు క్లియర్ కట్గా 2వ కీర్తన చదువుదాం. తీయని అందరూ కూడా, మీకు ఇంకా చాలా ఆధారాలు ఇస్తుంటాను, అందరూ తీసే ప్రయత్నం చేద్దాం. 2వ కీర్తన తీద్దాం, అందరూ తీయండి. 2వ కీర్తన, కీర్తన గ్రంథము 2వ కీర్తన 6వ వచనం చదువుదామా? నేను నా పరిశుద్ధ పర్వతము మీద, ఏంటండి? సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేడు నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూ దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండి, భూపతులారా బోధ నుండి చెప్తున్నాడు. ఇదిగో ఓ కుమారుడు వస్తాడు, ఆయనే అధిపతి, సమస్తాన్ని ఆయన ఏమైనా చేయగలడు. ఎవరో చెప్పండి మీరు? ఎవరో? కుమారుడు. ఇప్పుడు ఆ కుమారుడు ఎవరని చెప్తున్నాడు కొత్త నిబంధనలో? చెప్పండి, ఎవరని చెప్తున్నాడు? దీని మీద మనం ఈరోజు చెప్పుకుంటున్నాం కదా ప్రసంగం. దీని మీద పౌలు గారు ఎప్పుడో ప్రసంగం చేసేసాడు. ఎవరు? పౌలు గారు ఏం చేశాడు? ప్రసంగం చేశాడు. చేసి ఆయన కూడా ఏమన్నాడు చూద్దాం. తీయండి. అపోస్తుల కార్యాలు అందరూ తీయండి. ఇవన్నీ రాసుకునే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం తీసారా బంగారు తల్లులు? వెరీ గుడ్. 32వ వచనం చదువుతాం చూడండి. దేవుడు యేసును లేపి, ఇక్కడ కూడా సందర్భం చెప్తున్నాడు చూడండి. ఎప్పుడు కుమారుడు, ఎప్పుడు అధికారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును. ఏ వాగ్దానం చేశాడు? ఏ వాగ్దానం చేశాడు? మీకు ఎవరు పుడతారు? మీకు ఎవరు అనుగ్రహించబడతారు? కుమారుడు. యేసయ్యను ఏం చేశాడు? లేపాడు. పితరులకు చేసిన వాగ్దానము పిల్లలకు నేర్పి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే ఇదే మాట ఎక్కడ చూసాం ఇందాక? హెబ్రీలో. ఇదే మాట ఎక్కడ చూసాం? కీర్తనలో. ఇప్పుడు అదే మాట ఇక్కడ అంటాడు చూడండి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తనలో వ్రాయబడింది కదా. ఏ కీర్తనలో? మహానుభావుడు డౌట్ పడతామని నెంబర్ కూడా ఇచ్చేశాడు. ఎన్నో కీర్తన అంట? అంటే దగ్గర 2వ కీర్తనలో కుమారుడు కోన్ హై చెప్పండి? క్రీస్తు ప్రభువారు. కుమారుడు అనబడ్డాడు. అదేంది లేదా? అనబడ్డాడు. ఆ మాటలు మీరు పట్టుకోవాలి. ఏమనబడ్డాడు? కుమారుడు అనబడేను, కుమారుడు అనబడెను, అద్వితీయ కుమారుని గాను. అదేంది లేదా?
నా మాట అర్థం లేదు మీరు. ఈ పట్టుకుంటుండండి, ఇంకా భవిష్యత్తులో ముందస్తుగా మరింత వివరణ మీకు ఇస్తే ప్రయత్నం చేస్తాను. కుమారుడు అన్నపడేను. ప్రస్తుతానికి ఆ కుమారుడు ఎవరు అన్న కాన్సెప్ట్లోనే మీరు ఉండండి, ఇంకా లోతుకెళ్ళకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎవరా కుమారుడు అంట? యేసుప్రభువారు. ఏమంట? ఆయనకి ఏమి ఇవ్వబడింది చెప్పండి? ఏమని ఇవ్వబడింది? అధికారం. ఎప్పుడు ఇవ్వబడింది? చనిపోయి తిరిగి లేచిన తర్వాత. ఎక్కడ? పరలోకంలో. ఎలా నియమించబడ్డాడు? సమస్తానికి అధికారిగా. ఇప్పుడు సమస్తానికి అధికారి అయితే ఏంటి? సమస్తానికి అధికారి అయితే ఏంటి ఏంటో ఇప్పుడు ముగింపు మాట తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక, అందరూ తీద్దాం. పేతురు పత్రిక. దేవదూతలకి అధికారికి లింకేటయ్యా ఇప్పుడు చెప్తాడు, చూద్దాం, తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక తీసారా బంగారు తల్లు? 3వ అధ్యాయం 22వ వచనం. ఆయన, మళ్ళీ అడుగుతున్నాను, ఎవరాయన? ఎవరాయన? అయ్యా బంగారు తల్లారా, అందరికి వందనాలండి. అన్నీ ఎందుకు అడుగుతున్నానంటే చెప్తున్నాను కదా మీకు అన్నీ తెలియాలని. కొన్నేళ్ల క్రితం చెప్పాను మీకు ఈ మాట, గుర్తుందో లేదో. అమ్మా ఇందిరమ్మ గారు, చాలామంది నన్ను తిట్టుకుంటారు ఏమనంటే ప్రతిదీ అడుగుతాడు ఏంటంటే ప్రతి దాంట్లోనూ పాట ఉంటుందండి. సూర్యప్రకాష్ గారు, అవునా కాదండి? వెరీ గుడ్. అమ్మా అందరూ ఏనండి, ఓ చోట ఇదే ప్రసంగం ఉన్నది. ఏంటంటే గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. ఏ టైటిల్? గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. 1.5 గంట చేశాను ప్రసంగం సువర్తం గారు. ఎంతసేపు చేశాను ఆ టైటిల్ మీద. చేసేసాక మరి నాకున్న అలవాటు మీకు తెలుసు కదా, అందరిని ఏమడుగుతుంటాను? క్వశ్చన్స్. 1.5 గంట తర్వాత ఒక ఆవిడ, నేను ముందే చెప్పాను ఎవరైనా పడుకున్నారా ప్రశ్న అడుగుతానని వాళ్ళకి. ఆవిడ అందరూ రెడీ అన్నారు, కానీ ఈలోపు ఒక ఆవిడ అలాంటి సౌండ్ బాక్స్ జారబడమని నిద్రపోయింది. అంటే ఆవిడ ఎంత బాగా వింటుందో చూడండి. ఉంటారు ఎక్కడో చోట పరంభక్తులు, అవునా కదా? వెరీ గుడ్, పక్కన పెడదాం. అయితే ఆవిడ నాకు దొరికేసింది. అమ్మా పలానా అమ్మ, పేరు చెప్పను, మళ్ళీ మీరు ఇళ్ళకి చెప్తారు. పలానా అమ్మ ప్రశ్న లేచింది, అడుక్కో అంది ఆవిడ. అబ్బాయి చాలా ధీమాగా ఉంది. సరే చెప్పాను, గర్భఫలము ఎవరిచ్చు బహుమానం అమ్మా అన్నాను. తక్కువ చెప్పింది, ఆయనిచ్చు బహుమానం అండి అంది. ఏ ఆయన అమ్మంటే మా ఆయనండి అంటుంది ఆవిడ. ఏ అంటే మరి తేడాలు వచ్చేస్తాయి. మీ ఆయన కాదని అంటలేదమ్మా, కానీ ఆయన అంటే ఎక్కడెవరు? దేవుడు. అర్థందా లేదా? అందుకే ప్రతిదీ మీకు తెలియాలని నొక్కి చెప్తున్నాను. అందరికి వందనాలండి. బైబిల్ పరిగెడితే ఏముందంటే 2 నిమిషాలు. ఇప్పుడు ఎబ్రీ పత్రిక ఎంతసేపులో చదువుకుందో చెప్పండి? ఆ రోజే మొదటి గంటలో కాదు, మొదటి 10 నిమిషాలు ఆమెనంతో. కానీ వివరిస్తుంటే ఇప్పటికీ ఇంకా చూడండి, మొదటి గంట అయింది, 5వ వచనం ఇంకా మనకి పూర్తవలే. వివరిస్తే అంత జ్ఞానం ఉంది ఎందులో చెప్పండి? ఎందులో? వాక్యంలో. వెరీ గుడ్, మనసు పెట్టండి. ఇక్కడ మళ్ళీ చూడండి. ఇప్పుడు కుమారుడు మెస్సియా ఎవరైనా యేసయ్య ఎప్పుడు తిరిగి లేపబడిన తర్వాత ఏమొచ్చింది? ఆయనకి అధికారం వచ్చింది. వస్తే ఏంటి? 22వ వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి ఎవరి మీదను అండర్లైన్ చేసాడు అన్నమాట. ఎవరి మీదను? హెబ్రీయులారా మీకెవరు తోపు? వెరీ గుడ్. మీకెవరు గొప్ప? దూతలు గొప్ప. ఎవరెక్కువ? దూతలు ఎక్కువ. అందుకే ఎవరిని ఆరాధిస్తున్నారు? దూతలను ఆరాధిస్తున్నారు. కానీ దూతల కంటే దూతల మీదే అధికారం ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఆయనే నజరేయుడైన యేసు. ఏమండి, పురోగతి చూడండి ఎంత బాగుందో. చక్కగా తెగ్గొట్టుకుంటూ వస్తున్నాడు నీట్గా కదా. ఒకేసారి నమ్మండి అంట్లా చాలా సువివరమైన వివరణిస్తున్నాడు వాళ్ళకి. చూడండి, దూతల మీద అధికారుల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై ఎక్కడ కూర్చున్నాడు? ఈ మాట ఎక్కడ చూసాం మనం? హెబ్రీ పత్రికలో. ఎప్పుడు కూర్చున్నాడు? చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఏమయ్యాడు? అధికారి అయ్యాడు. ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, పరలోకంలో కుడి పార్శ్వమున కూర్చున్న కుమారుడు యేసు. ఆ యేసయ్యే ఇప్పుడు దూతల మీద కూడా ఎవరు? అధికారి. అందుకు చెప్పాడు ఆయన ఎవరో తెలుసా? కుమారుడు. ఆయన ఎవరో నేను చెప్పండి. అంటే ఇప్పుడు కుమారుడు ఆయన అని చెప్పడంలో అర్థం ఉందా? చెప్పనుందా లేదా? అమ్మ ఇంకొక మంచి మాట చెప్పనా?
పౌలు గారు చంపేయాలని చూశాడు. ఎవరిని? యేసు ప్రభుని నమ్ముతున్న సంఘాన్ని. అవునా? వెరీ గుడ్. మీ అందరూ తెలుసు, ఓ రోజు ఆయనకి దర్శనం కలుగుతుంది. చంపేయాలనే వెళ్తుంటే ఏమండి, మళ్ళా పౌలు గారి చరిత్ర మనం నిజంగా నేర్చుకుంటూ ఉండాలి. ఎలాంటోడైనా మార్చేస్తాడు. ఎవరు? దేవుడు. అదేదా లేదా? ఎవరిని ఎప్పుడు మీరు మా వాడు ఎప్పుడు మారుతాడని బెంగెట్టుకోకండి. విశ్వాసంతో ఉండండి. ఎవరిని ఎప్పుడు మార్చాలో, ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో ఆయన తెలుసు. ఎవరికి? దేవుడికి. మన నిరీక్షణ కలిగి ఉండడమే. అదేందా లేదా? ఎలాంటోడైనా మారుస్తాడా? మార్చేస్తాడు. హంతకుడండి పౌలు, హానికరుడు. ఎంత దారుణం అంటే స్త్రీలను సైతం ఈడ్చుకొచ్చి చంపేవాడు. అంత దుర్మార్గుడు. ఇంకో మాట చెప్పనా, ఈ పౌలు కూడా హెబ్రీయుడే. పౌలు ఎవరు? ఎక్కడుందా వచనం? పేతురు తీయండి, ఫిలిప్పీ పత్రిక అనుకుంటా 3వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చదవండి. 3వ పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఆమె అనేసాను, టైం అయిపోయింది నాకు, గబగబ తీద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం. ఏంటండి? 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలీల వంశము వాడనైన బెన్యామీను గోత్రములో పుట్టిన హెబ్రీయుల సంతానమైన. ఎవరంటా పౌలు? ఎవరంటా పౌలు? ఆ హెబ్రీయుడైన పౌలే ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? హెబ్రీయులకి. వాడికి అర్థం లేదా? ఒరే బాబు, నేనెవరిని? హెబ్రీయుడిని. మీరెవరు? హెబ్రీయులు. వినండి. ఏటో తెలుసా? ఆమె వినాలి మీరు. ఫస్ట్ యేసయ్యని పౌలు ఏం చేయలేదు? చెప్పండి, ఏం చేయలేదు? నమ్మలేదు. తర్వాత మీ అందరూ తెలుసు, ఆయనకి చూపు మందగించింది. ఎవరయ్యా నువ్వు అని అడిగితే ఏమన్నాడు? నీవు హింసించుచున్నా, చెప్పండి మీరు, నీవు హింసించుచున్నా యేసుని అన్నాడా? అన్న తర్వాత మారాడు. మారి లేచిన తర్వాత ప్రకటిస్తున్నాడు. ఎవరు? పౌలు. ఏమని ప్రకటిస్తున్నాడు? తీయడం అందరూ కూడా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, క్షమించాలి 9వ అధ్యాయం 19:20 పిమ్మట అతడు అంటే ఎవరు? పౌలు దమస్కులో శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములు యేసే. ఎవరు? వెరీ గుడ్. మీరు నమ్మట్లేదు కదా? ఆ దేవుని కుమారుడు ఎవరో కాదు, యేసే. ఎవరు? యేసే. ఆ కొడుకే ఇప్పుడు పరలోకంలో అన్నిటికంటే అధికారి. అన్నిటికంటే అధికారి అంటే ఎవరికంటే గొప్పవాడు? చెప్పండి మీరు, ఎవరికంటే గొప్పవాడు? ఇప్పుడు అందుకన్నాడు. ఇప్పుడు వచ్చేయండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 1వ అధ్యాయం. ఒక్కసారి ఇప్పుడు చదవండి 5వ వచనం. క్లియర్ కట్గా మీకు అర్థమైపోద్ది ఎందుకు గొప్పవాడంటే. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుండును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పాడా? దూతలతో చెప్పాడా? చెప్పలేదు. ఎవరి కోసం చెప్పాడు? యేసు ప్రభు కోసం చెప్పాడు. చెప్పిన ఆ కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఏమై ఉన్నాడు? సమస్తానికి అధికారై ఉన్నాడు. ఎవరికంటే గొప్పోడై ఉన్నాడు? దేవదూతల కంటే. అలాంటి గొప్పోడిని వదిలేసి దూతలు వెనకాల పడతారేట్రా అబ్బాయి మీరు అంటున్నాడు. వాళ్ళని ఎవరిని? నాకేమర్థమైందంటే ఈ పాఠం హెబ్రీలకే కాదు క్రైస్తవులకు కూడా అనిపించింది నాకు. నిజమా కాదండి? ఈరోజు కూడా చూడండి, దేవదూతలంటే దేవుని రాయబారులు అనుకుంటే చాలామంది యేసు ప్రభువుని వదిలేశారు సంఘాల్లో. ఎవరిని పట్టుకెళ్ళాడుతున్నారు? మనుషులనే కదా. నేను చెప్పండి, సంఘంలో క్రీస్తున్నాడని వెళ్తున్నారా? సంఘంలో పలానా అయ్యగారు సంఘం అని వెళ్తున్నారా? దేనికి వెళ్తున్నారు ఈరోజు? నిజమా కదండి? మరి ఎందుకు లక్షల మంది కోట్ల మంది జనాలు? ఏ చర్చ్ అది? ఫలానా అయ్యగారు చర్చు. హైదరాబాద్ ఎంతమంది వెళ్ళారు? వెళ్ళినోళ్ళు సరదాగా వెళ్ళినోళ్ళకి కనీసం అనిపిస్తుంది ఏమని? ఏ టెంపుల్? ఏదో టెంపుల్ అంట. నేను అడుగుతున్నాను, ఈ టెంపుల్లో లేనిదేంటి, ఆ టెంపుల్లో ఉన్నదేంటి? మరి అది దేవదూత ఆరాధన కాదా? చెప్పాలి మీరు, కాదా?
ఖచ్చితంగా ఎలా ఉంది అని చూడడానికి వెళ్ళడం తప్పులేదు, కానీ అక్కడికి వెళ్తే ఏదో మిరాకిల్ అనుకోవడం అయితే ఖచ్చితంగా తప్పే. అమ్మా అదేదో లేదు అన్నమాట. మీకు ఇంకా చెప్పనా, మీరు విశ్వసించి నమ్మితే, ఖచ్చితంగా నమ్మితే మీరున్న చోటే మీ బ్రతుకునైనా ఏం చేయగలడు, మార్చగలడు. యోర్దానులోనే మునగాల్సిన అవసరం లేదు. అర్థంగా లేదా? ఆ గుడికి వెళ్తే బాగుంటుంది. ఏ గుణదల ఏదో ఉంది కదా, విజయవాడ గుణదల, గౌరీపట్నం, లేకపోతే ఇంకోటి అమ్మా నాగపట్నమా, నాగపట్నం, ఇంకో పట్నం విశాఖపట్నం. అవును, ఎన్ని పట్టణాలు వెళ్ళినా సరదాగా. అంటే మనం ఎలా ఫీల్ అయ్యామంటే, క్రైస్తవులకు కూడా ఏదో టూర్ ఉండాలి కదండి. నేనేమంటానంటే మంచిలేదు, తప్పులేదు, మీరు సరదాగా వెళ్ళడం తప్పు అయితే కాదని, తప్పని అయితే నేను అంటలేదు. యెరూషలేముకి కూడా ఇప్పుడు ఏంటి తెలుసా, యెరూషలేము తీర్థయాత్రలు అంట. టైటిల్ ఎవరు పెట్టారు? మన టూరిజం కాదు, సరదాగా టూరిజం కాదు. ఇప్పుడు యెరూషలేము కూడా తీర్థయాత్రలో. ఏంటి తీర్థయాత్రలో? వీళ్ళంతా యెరూషలేముకి వెళ్ళి యోర్దాను నదిలోనే తీసుకుందాం అనుకుంటున్నానంట. ఏంటి మన చెరువులో నీళ్ళు నీ పాపానికి అడగవా? వీళ్ళ దృష్టిలో అంతే కదా. మళ్ళీ చెప్తున్నాను, సరదాగా వెళ్ళడం తప్పని అంటలేదు, తెలుసుకోవడానికి వెళ్ళడం తప్పని అంటలేదు, అక్కడ పుట్టిన ప్రదేశాలు చూడడం తప్పని అంటలేదు. కానీ అదేదో ముక్కుబడుకో, అక్కడ ఏదో ఉందను, అక్కడ ఏదో గొప్పను వెళ్ళడం అయితే తప్పే అన్నాడు కదా. అదే ఇశ్రాయేలుతో యూదులతో ఏమన్నాడు, రాబోయే రోజుల్లో మీరు ఈ కొండల మీద ఆరాధించవలసిన పని లేదు, మీరు ఆత్మతోనూ సత్యముతోనూ. ఎక్కడ? యెరూషలేములో అన్నాడా, హైదరాబాద్లో అన్నాడా, గోరంట్లో అన్నాడా? ఎక్కడ? మీ హృదయంలో. మీరు ఎక్కడుంటే అక్కడ. అది సత్యమైతే. కింద కూడా రాసుకోండి, అది సత్యమైతే. మళ్ళీ ఇది పడుతుంది కాదు. అంటే మీరు చెప్పండి, వాళ్ళలాగైతే దేవదూతల మాయలో పడి యేసయ్య గొప్పతనాన్ని తెలుసుకోలేదు, ఈరోజు కూడా అనేక దూతల మాయలో పడి యేసుక్రీస్తు గొప్పతనాన్ని పక్కన పెడతాను మనుషులు ఉన్నారా లేదండి? చెప్పండి, ఉన్నారా లేదండి? వాస్తవికంగానండి. కానీ ఒక మాట చెప్పనా అమ్మా, మనం నమ్ముతున్న యేసు చిన్నోడు కాదు. ఆయన సమస్తానికి ఎవరు? అధికారి. ఎందుకనంటే ఆయన దేవుని కుమారుడు. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. శరీర కుమారుడు కాదు, ప్రవచనాత్మకమైన కుమారుడు. ఏ కుమారుడు? ఆయన చెప్పాడు కుమారుడు వస్తాడు అన్నాడు, నేను వచ్చాను, అది నేనే అన్నాడు. అంటే ఆయన ప్రవచనాన్ని నెరవేర్చిన కుమారుడు ఎవరో? యేసయ్య. అర్థం లేదా? వెరీ గుడ్. అందుకు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన దేవదూతల కంటే ఎందుకు శ్రేష్ఠుడో తెలుసా? ఆయన ఎవరు? కుమారుడు. అక్కడితో వెరీ గుడ్, గొప్పోడని అర్థమైపోయింది అని అనడానికి లేదు. ఇంకా డోస్ ఉంది వాళ్ళకి. ఇంకా ఏముంది? డోస్ ఉంది. ఇంకేముంది? ఇంకా ఎందుకు గొప్పోడు? పౌలు గారు మామూలుడు కాదు, మొత్తం వాళ్ళతో ఒప్పించి కానీ బయటకు రాడిన. ఎవరు? పౌలు గారు. మరి ఇంకేం ఆధారాలు చెప్పాడు? కుమారుడు అని చెప్పాడు. ఇంకేం చెప్పాడు? ఇంకెలాంటి ఆధారాలతో యేసు గొప్పోడు అని వివరించాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడు వచ్చే వారం. కేవలం ఈ వారం మాట్లాడుకుంది 5వ వచనం మాత్రమే. ఏమండి? ఎన్నో వచనం? 5వ వచనం మాత్రమే. టాపిక్ ఇదే. ఏంటి? దేవదూతల కంటే యేసు ఎందుకు శ్రేష్ఠుడు. అదే టాపిక్. ఎన్నో వచనం వరకు? 14వ వచనం వరకు. మనం ఎన్ని వచనాలు మాట్లాడుకున్నాం ఈరోజు? 5వ వచనం. ఒక వచనమే మాట్లాడుకున్నాం. మిగతా వచనాల్లో కూడా ఏముందో, ఎలాంటి వివరణ ఇచ్చాడో వచ్చే వారం చూద్దాం. విన్న మీ అందరికీ నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేసుకున్నాను. అందరికీ వందనాలు. వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనలను మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకోండి, అలాగే మోకరించండి, ఆరాధనలో ప్రవేశిద్దాం.